స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. బ్యాంక్ దిశ దశ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి నరసింహ కిషోర్ ఐపీఎస్. కలెక్టర్ మాధవీలత అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. నూతన ప్రభుత్వానికి బర్రె ఆనంద్ కుమార్ ఫిర్యాదు. నల్లమందు సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసింది. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే పండుగలు మొదలవుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట. తొలి ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా స్థానిక నల్లమందు సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ భూదేవి శ్రీదేవి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు ఆలయంలో నిండిపోయారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగనాథ్ భక్తుల గోత్ర నామాలతో నామార్చన చేశారు. వచ్చిన భక్తులకు శ్రీ లలిత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పుస్తకాలు పంచిపెట్టారు. ఓం నమో వెంకటేశాయ. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేయించేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క విశిష్టమైనటువంటి సేవలు ఎన్నెన్నో నిర్వహింపబడుతూ ఉంటాయి. సంవత్సరం పొడుగున కూడా ఈ సంవత్సరం పొడుగునా జరిగేటువంటి సేవల్లో మనం ప్రతి నెల కూడా స్వామివారి శ్రవణ నక్షత్ర పూరాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. అలాగే స్వామివారికి అలంకారాలు ఒక విశిష్టతగా మనం చేకూరుస్తూ ఉంటాం. స్వామికి ఈ రోజున తొలి శయన ఏకాదశి. తొలి ఏకాదశి అంటే మహాప్రవదనం, అత్యంత మహాప్రవదనం, పండగల్లోకి తొలి పండగ. అలాగే స్వామివారు శ్రీమన్నారాయణుడు క్షీర సముద్రంలో ఉద్భవించి స్వామివారు శయనిస్తారు. ఆయన ఈ రోజు ఆయన శయనించినటువంటి అంటే నిద్రలోకి వెళ్ళి మనల్ని పరిపాలిస్తూ ఉంటాట ఆయన శ్రీమన్నారాయణ మహావిష్ణువు. మళ్ళీ 4 మాసాలంట, 4 మాసాల పాటు చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. ఈ రోజున ఈ దీక్ష ప్రారంభమై మఠాధిపతులు, పీఠాధిపతులు, జీయర్లు కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, క్షీరాబ్ది ద్వాదశి నాడు మళ్ళీ దీక్ష విరమణ జరుగుతుందన్నమాట. అటువంటి అలాగే ఈ రోజున కర్కాటక సంక్రమణం. కర్కాటక సంక్రమణం అంటే మనకి మకర సంక్రమణం ఎంత విశిష్టతో అంత విశిష్టమైనటువంటి మహాపర్వదనం కర్కాటక సంక్రమణం. తమిళనాడు బాగా ఎక్కువగా పరిపాటిస్తూ ఉంటారు. అలాగే దక్షిణాయనం ప్రారంభం. ఇవాళ నుంచి దక్షిణాయనం ప్రారంభం. మకర సంక్రమణం లగాయితూ ఈ రోజు వరకు ఉత్తరాయణం జరిగింది. ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది. అటువంటి ఈ మహాపర్వదనంలో ఈ రోజున మన స్వామివారికి అత్యంత విశిష్టమైన అలంకారం ఇవాళ స్వామికి నిర్వహించాం. తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా డి నరసింహం కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఏఆర్ గార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయనకు పలువురు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని, ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర డీసీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మంచి పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి పోలీస్ శాఖ ప్రతిష్టతను పెంపొందించే విధంగా పనిచేస్తామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలు, మీడియా వారు, ప్రజా ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాసు, అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి పి సోమశేఖర్, డిఎస్పీ ఎస్బి డి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ ఎస్బి సూర్య అప్పారావు, జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్, ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మీ అందరికీ తెలుసు, మీరందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. ఇది సాంస్కృతిక వారసత్వ నగరం. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులంతా ఇక్కడి నుంచే ఉన్నారు. అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది. దానికి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే డీజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సర్టెన్లీ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్, క్లీన్ పోలీసింగ్, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం. అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్, బికాజ్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము కూడా మానవ మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ, లేకపోతే కానిస్టేబుల్స్ కానీ, పైన ఉన్న ఆఫీసర్స్ కానీ, లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి. సర్టెన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఏదైతే మహిళా రక్షణ ఉంది, అలాగే డ్రగ్స్, గాంజాని రూపుమాపడం, అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఏదో అంటున్నారు ఇక్కడ, సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం. ప్రయారిటీ బేసిస్ మీద రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ని కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతా సపరేట్గా తెలుసుకొని రాజమండ్రి ప్రయారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటన్నిటిని అడ్రస్ చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ టు గివ్ గుడ్ పోలీసింగ్. సర్టెన్లీ అందరం కలిసి పనిచేద్దాం. అలాగే ప్రజలకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగే విధంగా మంచి పోలీసింగ్ అందించడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటిలో సాయశక్తుల కృషి చేస్తాం. సర్టెన్లీ విజిబుల్ చేంజ్ వీ వాంట్ టు బ్రింగ్, వీ విల్ ట్రై. అండ్ ఇది మంచి ప్రాంతం, పీస్ఫుల్ ప్రాంతం. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ప్రజలు మంచిగా ఉంటారు. కాబట్టి కౌన్సిలింగ్ ఓరియంటెడ్గా ముందు పోయి తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చిన్న విషయాల్లో ఎవరైనా రౌడీ షీటర్స్ కానీ, లేకపోతే హార్డ్ కోర్ క్రిమినల్స్ కానీ ఉంటే వాళ్ళ మీద వీ విల్ బి వెరీ హార్ష్ యాజ్ పర్ లా. చట్టం ఏం చెప్తుందో దాని పరిధిలోనే చేస్తాం. ఎన్డీఏ కూటమి బలపరిచిన తమ ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చల్లా మాట్లాడుతూ, నా పదవీ కాలం 5 సంవత్సరాల కాలంలో బ్యాంకు వ్యాపారం 594 కోట్ల నుండి 1030 కోట్లకు పెంచడం జరిగిందని, బ్యాంకు సొంత నిధులు 53 కోట్ల నుండి 86 కోట్లకు పెంచడం జరిగిందని, దానివల్ల గ్రాస్ లాభాలు 12.68 కోట్ల నుండి 25.10 కోట్లకు, నెట్ లాభాలు 2.24 కోట్ల నుండి 5.30 కోట్లకు పెరగడం జరిగిందని వివరించారు. అలాగే ఆ 5 సంవత్సరాలు మెంబర్లకు డివిడెండ్ 50% చొప్పున చెల్లించడం జరిగిందన్నారు. మా హయాంలో నిరర్ధక ఆస్తులు 7% లోపే ఉండేదని, ఇప్పటి నామినేటెడ్ బోర్డ్ సెక్రటరీ ఇన్ఛార్జీల నిర్వాహకం వలన 20%కి పైగా ఉన్నందున ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత 4 సంవత్సరాలుగా మెంబర్లకు డివిడెండ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదని, ఆర్బీఐ రేటింగ్ ఏగానే వచ్చేదని, ఇప్పుడు సి గ్రేడ్కు పడిపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ని గెలిపించండి, బ్యాంకును మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ మాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. గత 5 ఏళ్ల కాలంలో పాలకవర్గం జగన్ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాడో అంతకు మించి బ్యాంకును నిర్వీర్యం చేసేశారని అన్నారు. నాకు 5 ఏళ్ల కాలంలో వచ్చిన
హనారోరియంను మొత్తం పేద విద్యార్థుల చదువు కోసం వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నాపై కక్ష కట్టి నాపై కావాలని 51 ఎంక్వైరీ వేయించారని, అతి త్వరలోనే నా నిజాయితీని నిరూపించుకుంటానని అన్నారు. ఆర్యాపురం బ్యాంక్ చల్ల శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా, ఆయన ప్యానెల్లో డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న సభ్యులను ఆయన పరిచయం చేశారు. ఎన్పిఏ ఎప్పుడు 7% లోపే ఉండేది, ఇప్పుడు 20% ఉందండి. ఇప్పుడు ఈ ఎన్పిఏ అనేది చాలా కీలకమైనటువంటి బాధ్యత అండి మన బ్యాంకుకి. నిజంటే ఈ ఎన్పిఏ సరిగా కానీ ఈ 7 నుంచి 3% కానీ రాకపోతే దాన్ని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరండి. అలాగా లేకపోవడం వల్లే బ్యాంక్ని శాపలో పెట్టడం జరిగింది. ఆ శాపలో పెట్టడం వల్లే వాళ్ళకి ఖాతాదారులకి డివిడెండ్ ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకు శాపలో ఉందండి. ఈ శాపను తీసుకురావాలంటే ప్రతి సంవత్సరం అది ప్రతి 3 నెలలకి వాళ్ళకి ఎన్పిఏ 7 లోపు 7 నుంచి 3 దాకా వచ్చిందని నిరూపించి మరలా అలా 4 సార్లు కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు శాపలోన్ తీస్తారు. ఆ శాపలోంచి రాగానే అప్పుడు డివిడెండ్ ఉండడం జరుగుతుంది. అంటే ఇది చాలా కష్టతరమైనటువంటి పని. అయినా కూడా దాన్ని సాధించి 1 సంవత్సరం పోయిన తర్వాత ఈ శాపను తీసుకొచ్చి శాపని లోన్కి తీసుకొచ్చేసి మళ్ళీ డివిడెండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నా పదవీ కాలంలో 2012 నుంచి 13, 2018, 19 వరకు ప్రతి సంవత్సరం మెంబర్లకు షేర్ దానం చెప్పాను కదండి. ఇప్పుడు దానికి 15% ఇవ్వడం జరిగింది. వీళ్ళు 4 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా డివిడెండ్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. నేనైతే 5 సంవత్సరాలు 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. అలాగే సిబ్బంది జీతాలు అగ్రిమెంట్లు మా పాలకొరకు వచ్చిన సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వలేని పరిస్థితి. నేను బ్యాంకుకి వెళ్ళేటప్పటికి 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందండి అప్పుడు. అలాంటి దాన్ని ప్రతి సంవత్సరం నెట్ ప్రాఫిట్ పెంచుకుంటూ వెళ్ళి లాభాల పంటలో తీసుకెళ్ళి దిగిపోయేటప్పటికి 25 కోట్లు గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వెళ్ళి బ్యాంకుకి మేము దిగిపోయేటప్పటికి 25 కోట్లు నెట్ ప్రాఫిట్లోకి తీసుకురావడం, గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. తొలేకాదశి సందర్భంగా పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో అద్దెపల్లి కాలనీ గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో అభిషేకాలు నిర్వహించారు. స్థానిక 2వ డివిజన్ నారాయణపురం అద్దెపల్లి కాలనీ గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో తొలేకాదశి సందర్భంగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వాద బలంతో స్వామి భక్తులందరినీ చల్లగా చూస్తారని అధ్యక్షులు పక్కుర్తి సత్యబాబు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి, వినాయక చవితి, విజయదశమి 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం అన్నదానం కూడా నెరవేరుస్తున్నామని, స్వామివారి ఆలయం ప్రక్కనే గోశాల కూడా ఉందని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తున్నారని పక్కుర్తి సత్యబాబు, అర్చకులు విశ్వేశ్వర్ శర్మ తెలిపారు. దేవాయ
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి వాసు నెల రోజులు తిరగక ముందే బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వై జంక్షన్లోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం టీడీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం కన్వీనర్ కొడపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డుగ రాధ మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వర్గానికి చెందిన వారైనా కనీస సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. భరత్ తనకు ఆదాయం వచ్చే వాటిపైనే దృష్టి పెట్టి పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో 22 బాత్రూంలకు తలుపులు ఏర్పాటు చేశారని, దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సుమారు 12 నుంచి 15 లక్షలు వెచ్చించి 22 మరుగుదొడ్లు మోక్షం కలిగించారని రాంబాబు పేర్కొన్నారు. అలాగే గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 18 నుంచి 20 బాత్రూంలను బాలికలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి చిన్న పనులు కూడా గత వైసీపీ బీసీ ప్రజా ప్రతినిధులు చేయలేకపోయారని విమర్శించారు. ఆ బీసీ వసతి గృహం విద్యార్థులకు మంచి భోజనం అందేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేశారని పేర్కొన్నారు. కొడుపూడి సత్యబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే దానికి ఈ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించడమే నిదర్శనమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేయించారని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలోనే బీసీలకు స్వర్ణయుగమని అన్నారు. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అప్పటి ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వసతి గృహాలను పట్టించుకోలేదని, అందుకే ఆదిరెడ్డి వాసును ఎమ్మెల్యేగా 71,000కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. బుడ్డిగ రాధ మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 అంతస్తులతో బీసీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర బాలికల వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుట్టి రవి యాదవ్, కార్యదర్శి కిలపర్తి శ్రీను, నాయకులు కొల్లిబుచ్చి, రుంకాని విజయ్, కడియాల వీరభద్రరావు, చింతపల్లి నాని, శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలుర వసతి గృహానికి గతంలో ఆదిరెడ్డి వాసు గారు మేము అందరం కూడా సందర్శించడానికి వచ్చాం. ఇక్కడి నుంచి 2-3 పిల్లలు ఆదిరెడ్డి వాసు గారి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంటుండగా మాకు రక్షణ లేదండి, ఫుడ్ బాగోలేదండి, బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి నుంచే ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే అవ్వకముందు కంప్లైంట్ వస్తే మేము అందరూ కూడా సందర్శించి వచ్చాం. ఆయన కూడా మేము కూడా ఉన్నాం. అప్పుడు గతంలో మీడియా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితిని చూశారు. ఇవాళకి ఆ రోజుకి చూస్తే బోర్డు తేడా. ఆ రోజు బాత్రూమ్ డోర్లు లేవు, అసలు ముక్కు మూసుకొని 2 నిమిషాలు కూడా బాత్రూమ్ దగ్గర ఉండే పరిస్థితి లేదు. అటువంటి దుర్గంధ పరిస్థితుల్లో ఇక్కడ బాలురు అందరూ కూడా ఇక్కడ చాలా దారుణ పరిస్థితులు ఉండేవారు. ఇది గ్రహించి ఇవన్నీ కూడా ఏదైతే మనం చేయాలని, ఏదైతే మన ప్రజలకు హామీ ఇచ్చామో అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తరచుగా వచ్చి చూసినవన్నీ కూడా ఒక లిస్టు ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రణాళికగా అవన్నీ కూడా మనం సక్రమం చేయాలి, మనం సరి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ 4 రోజులు అవ్వలేదు, ఇంకా 4 రోజుల్లోనే ఈ బాలుర వసతి గృహానికి కిమ్స్ వారి సహాయార్థం
బాత్రూములు ఇంచుమించు దరిదాపు 28 బాత్రూములు మార్చి కట్టించడం జరిగింది. దగ్గర ఇక్కడ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే బాలికల వసతి గృహంలో కూడా 18 నుంచి 19 బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అక్కడైతే మరీ దారుణంగా ఆడపిల్లలకి డోర్ లేని బాత్రూమ్లు వాడే పరిస్థితులు గతంలో ఉంది. గత ప్రభుత్వం ఎంపీ భరతరామ్ గారు బీసీ, అలాగే బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ చెల్లిపోయిన వేణు గారు, వీళ్ళు ఏం చేశారు ఈ బీసీలకి అని అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి బయట కూడా ఈ సుందరవదనంగా తయారు చేసామని చూడడం తప్ప ప్రజలకు ఏం కావాలి, పేదలకు ఏం జరుగుతుంది, అనాథులకు ఏం జరుగుతుందని ఏ రోజు పట్టుకలించే పరిస్థితి. బీసీలకి ప్రథమంగా మంచి పొజిషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బీసీ సంక్షేమం గురించి బీసీకి రిజర్వేషన్ కూడా మార్చి చేసింది తెలుగుదేశం పార్టీ. అదే పందాలే వాళ్ళు ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ప్రజలకు మనం నమ్మించి మనల్ని ఓటేసి ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మనం ప్రజలకు అన్నీ చేయాలని, రాజమండ్రిలో ఇదే కాకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంటిన్యూగా అన్నీ చూసి అన్నీ సరి చేసుకుంటూ వెళ్తున్నారు వాసు గారు.